సంపదలో భాగస్వాములు కావాలని, ఎటువంటి రాజకీయాలకు కూడా సంబంధం లేకుండా, చుట్టుపక్కల కూడా ఎటువంటి ఎన్నికలు కూడా లేకుండా, ఇది ఎన్నికల సభ కూడా కాకుండా మీతో మీ కష్టంలో మీలో ఒకరుగా, మీ కుటుంబ సభ్యులుగా మీ ముందరకు వస్తాము, మేము పోరాటం చేస్తామని మీ అందరి మధ్యలో, ముఖ్యంగా మధుపార్ గురించి మధ్యలో మా నాయకులు, మాకు చాలా ఇష్టమైన నాయకులు పెద్దలు హరీష్ అన్న గారు ఇక్కడ రావడం, ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ అన్న గారు, కుకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, అన్న పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, స్థానిక మేయర్ ప్రేమ్ గారే గాని ఇక్కడికి ఈ కార్యక్రమానికి వివిధ మీడియా సంస్థలే కానీ మిగతా వాళ్ళు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదమ్మా అన్న, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడే వస్తున్నప్పుడు నేను కారులో హరీష్ అన్నకు చెప్పుకుంటా వస్తున్నా, భారతదేశ చరిత్రలో చాలా ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ల్యాండ్ యాక్విజిషన్ చేసి కట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేసిన దగ్గర ఎక్కడ కూడా రిసైడింగ్ హ్యాబిటేషన్స్ ని అక్వైర్ చేసి కూల్చి కట్టిన ప్రాజెక్టులు ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేవనే విషయం చెప్తున్నా. మీరు ఎప్పుడైనా చూడండి, బాంబేలో ల్యాండ్ యాక్విజిషన్ చేసినప్పుడు స్లమ్స్ అక్వైర్ చేసిన షాంటీస్ అంటే అక్కడ ఉన్న హట్స్, స్లమ్స్ ని అక్వైర్ చేస్తారు. లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం గ్రామాలని డిస్ప్లేస్ చేస్తారు, అది కూడా మనం చూసాం. కానీ రిసైడింగ్ అపార్ట్మెంట్స్ లో ఎప్పుడో డెకేడ్స్ నుంచి తరతరాల నుంచి చూస్తున్న అపార్ట్మెంట్స్ లో కానీ కాలనీస్ లో కానీ అక్వైర్ చేసి ప్రాజెక్టులు కట్టింది ఈ దేశ చరిత్రలో లేదు. అది జరగదు కూడా, జరగనివ్వం కూడా అని చెప్తున్నారు. అది జరగదు. ఈ ప్రభుత్వం ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఏదైతే పేరు పెట్టి మన ముందరకు వస్తున్నారో, ఇట్ ఈస్ ఎ వ్యానిటీ ప్రాజెక్ట్. చాలా మందికి మనం చదువుకున్న వాళ్ళం వ్యానిటీ ప్రాజెక్ట్ అంటే ఏంది, దీంతో పెద్దగా లాభం ఉండదు. కానీ నేను ముఖ్యమంత్రిగా, ప్రభుత్వానిగా నేను ముఖ్యమంత్రి అయినందుకు చూపించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలనే కోరికే తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదనే విషయం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. మనం మొన్న పబ్లిక్ హీరింగ్ జరిగింది, ఖచ్చితంగా గట్టిగా అడిగినాం. మీకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మా హైదరాబాద్ కాలనీ వాళ్ళకి అక్కడక్కడ నోటీసులు ఇచ్చిండ్రు. వీఆర్ అక్వైరింగ్ దిస్ సెట్ ప్రాపర్టీ అండ్ ద ప్రిమిస్ ఆఫ్ ఎంఎఫ్ఎల్ లెవెల్స్, ఎఫ్టీఎల్ లెవెల్స్ అన్నారు. నేను ఈ రోజు ప్రభుత్వానికి మీ మధ్యలోకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా, ఎంఎఫ్ఎల్ ఫిక్స్డ్ లెవెల్స్ మూసీ నదికి ఉన్నాయా? అసలు మీరు ఎప్పుడన్నా నోటిఫై చేసి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ చేసిండ్రా? చెయ్యని ఒక ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కి, లేని ఒక ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కి మీరు ఎట్లా నోటీసులు ఇస్తారు? హౌ డిడ్ యూ కమ్ టు ది కంక్లూజన్ దట్ మధు పార్క్ రిచ్ ఈజ్ ఇన్ ది ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఆఫ్ మూసీ? డూ యూ హ్యావ్ ఎ నోటిఫైడ్ మూసీ ఎంఎఫ్ఎల్ లెవెల్స్ నోటిఫైడ్ ఉన్నాయా? లేవు ప్రభుత్వం దగ్గర. మీకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ అ వ్యానిటీ ప్రాజెక్ట్. చూపించుకోవడానికి ప్రభుత్వానికి ఏదో ప్రభుత్వం, ఇప్పుడే మాకు ఎవరు అన్న అంకుల్ చెప్పారు, ఇప్పుడే డబ్బులు పెన్షనర్స్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు బంధువులకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, ఊర్లలో పెన్షనర్లకు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ప్రభుత్వానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ దానికి ప్రాజెక్ట్ మాత్రం ముమ్మాటికి డే వన్ నుంచి కూడా నేను ముందే చెప్తున్నా, రాజకీయాల సంబంధాలు లేకుండా పెద్దలు హరీష్ అన్న వారు మన ప్రాంతం వారు కాకపోయినా మీరు పిలవగానే మీ మధ్యలో వచ్చి మారల్ సపోర్ట్ గా నిల్చున్నందుకు హరీష్ అన్నకి మళ్ళొక్కసారి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలు అమ్మ సబితా ఇందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటూ, వన్ మోర్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ హూ డు నాట్ అండర్స్టాండ్ Telugu, let me reaffirm in English, we are here with you, we will fight it out to the end. आने वाले जमाने में सरकार केसीआर साहब का बनाएंगे जरूर, और हमारा एज ए पॉलिसी we will make sure nobody is touching your properties. Thank you. పెద్దలు కృష్ణారావు గారిని మాట్లాడాలి. పెద్దలు హరీష్ అన్న గారికి, సుధిరెడ్డి గారికి, అక్క సబితక్క గారికి ఈరోజు సంఘీభావం తెలిపనీకి వచ్చాం. గతంలో తెలంగాణ రాష్ట్ర